హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే నువ్వు వంకాయ అండి. నువ్వుల కాంబినేషన్తో గుత్తి వంకాయ కూర అనమాట. రుచి సూపర్గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపించేస్తా, వచ్చేసేయండి. దీనికి కావాల్సినవి 1/2 కేజీ తెల్ల వంకాయలు తీసుకున్నాను అనమాట. లేతకాయలు అయితే ఈ కూరకి చాలా బాగుంటుంది. దీనికి ముందుగా నువ్వుల పొడి ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు డ్రైగా ఫ్రై చేసుకుని ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వంకాయల్ని ఒక్కసారి కడిగేసి 4 పచ్చాలు చేసుకొని అన్నీ కట్ చేసుకోవాలి. ఈ వంకాయలు పుచ్చులున్నాయో లేదో ఒకసారి చూసేసుకుని వంకాయలన్నీ కట్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ రెసిపీ అండి, తొందరగా అయిపోతుంది. 5 నిమిషాల్లో కూర రెడీ చేసేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సింది నువ్వుల పొడి ఒక్కటి రెడీగా ఉందనుకోండి, ఈ వంకాయ కూర ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా వంకాయలన్నీ కట్ చేసేసుకుని అందులోకి నువ్వుల పొడి స్టఫింగ్ చేసుకోవాలి. చక్కగా లోపల దాకా కూరి ఎక్కువ నువ్వుల పొడి పెట్టి వంకాయలని ఇలా దగ్గరికి నొక్కామనుకోండి, పొడి బయటికి రాదనమాట. ఆల్రెడీ మనం నీళ్ళల్లో వేసిన వంకాయలు కాబట్టి ఆ తడికి నువ్వుల పొడి చక్కగా ముద్దలాగా అయిపోతుందన్నమాట. ఇలా వంకాయలన్నిటినీ స్టఫింగ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. మనకి లంచ్ బాక్సుల్లో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ముద్దపప్పు వంకాయ కాంబినేషన్ కూర అద్దిరిపోతుందన్నమాట. ఎప్పుడన్నా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ఇలా వంకాయలన్నీ స్టఫింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈజీ రెసిపీ అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయచ్చండి, అంత ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ వేసుకోవాలి. వంకాయ కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందన్నమాట. ఇలా స్టఫింగ్ చేసుకున్న వంకాయలన్నీ 1 బై 1 మనం ప్యాన్లోకి అరేంజ్ చేసేసుకోవాలి. వంకాయలు అన్నీ తొందరగా మగ్గిపోతాయి, ఈజీగా అయిపోయే రెసిపీ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా పసుపు వేసేసి చక్కగా పైన ఉప్పు కూడా చల్లేసేయండి. మనం నువ్వుల పొడిలో వేసాం కానీ ఇప్పుడు వంకాయలకి ఉప్పు సరిపడా ఉండదు కదా, అందుకని కొద్దిగా ఉప్పు కూడా వంకాయల మీద వేసి ఆయిల్లో ఒక్కసారి పైకి కిందకి ఇలా వంకాయల్ని కలిపేసేయండి. సింపుల్ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి అన్నీ చూసేసేయండి. మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు మగ్గనిచ్చేయండి. ఈలోపు కొద్దిగా చింతపండు నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ వంకాయ కూరలోకి చింతపండు రసం కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. తప్పకుండా చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట. ఒక్కసారి మూత తీసి వంకాయలన్నిటిని పైకి కిందకి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలన్నమాట. అడుగున మగ్గి ఉంటాయి, పైన కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, అందుకోసమని వంకాయల్ని ఇలా పైకి కిందకి ఒక్కసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట. లేతకాయలు కాబట్టి 5 నిమిషాల్లో మగ్గిపోతాయండి వంకాయలు. ఈ మగ్గిన వంకాయ భలే రుచిగా ఉంటుందండి. ఉట్టి వంకాయే తినేసేయాలనిపిస్తుంది. ఇలా ఆయిల్ మనకి సెపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకుని మిగిలిన నువ్వుల పొడి ఉంది కదా, అది కూడా వంకాయల మీద వేసేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి చక్కగా కలిపేసేయండి. ఇంకా అసలు వంకాయ కూర ఉడుకుతుంటే మంచి గుమగుమలేనండి. ఇల్లంతా ఈ నువ్వుల పొడి వాసన అసలు భలే వస్తుందన్నమాట. ఇంట్లో ఎక్కడున్నా అందరూ వంటగదిలోకి వచ్చేస్తారనమాట. అబ్బా భలే వాసన వస్తుంది అని, అంత గుమగుమలాడిపోతుంది వంకాయ కూర. ఇలా ఆయిల్ సెపరేట్ అయింది అంటే మనకి వంకాయ కూర అయిపోయినట్టే. చివరిగా 1 స్పూను పంచదార వేసేసేయండి. ఎందుకంటే టేస్ట్ మొత్తం బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట ఈ పంచదార. అందుకని పంచదార వేసుకుని పైకి కిందికి మొత్తం ఒకసారి కలిపేసామంటే మన రెసిపీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉంది మన రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లోకి వెళ్ళి వెరైటీస్ అన్నీ చూసేసి మీకు నచ్చిన రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. గుమగుమలాడే నువ్వుల కాంబినేషన్తో వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, ఓకేనా?